ఓయమ్మలు కోరుకున్నోళ్ళకు కొడుకుల నుడిగట్టే అడిగినోళ్ళ కల్లా ఆడి బిడ్డలనిచ్చే బండ సరికెల్లోని బంగారు దేవుడు బండ సర్కిల్లోని బంగారు దేవుడు బండ సర్కిల్లోని బంగారు దేవుడు గంగరేని సెట్టంట సెట్ కింద మల్లన్న పాదాలంట కొమ్రెల్లిలో గంగరేని సెట్టంట సిటి కింద మల్లన్న పాదాలంట కోరెల్లిలో పసుపు బండారితో పట్నాలు ఏసేటి భక్తులంట కుండల్లో పసుపు బండారితో పట్నాలు ఏసేటి భక్తులంట కొండల్లో చూడ సక్కనైన సుదిమాను గుండాట సుందరంగా సుక్కల పర్వతముందాట రాతి గీరల రాజు మల్లన్నాట రాతి గీరలరా రాజు మల్లన్నాట రాతి గీరలరా రాజు ఆ మల్లన్నాట మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గణరారమ్మో మాయమ్మలు మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గణరారమ్మో మాయమ్మలు కష్టాలు కడతీర్చునే ఆ మల్లన్న కన్నీళ్లు ఎడబాపునే ఓయమ్మలు కష్టాలు కడతీర్చునే ఆ మల్లన్న కన్నీళ్లు ఎడబాపునే మోయమ్మలు పూర్వకాలం నందు కొల్లపురి పట్నాన నీలమ్మ ఆదిరెడ్డి దంపతులున్నారంట అధిక శ్రీమంతులై తులతూగుతుండ్రంట అధిక శ్రీమంతులై తులతూగుతుండ్రంట అధిక శ్రీమంతులై తులతూగుతుండ్రంట ఎక్కి చూడబోతేనో ఆ దేశాన ఎండి మేడాలంటానో ఓయమ్మలు ఎన్ని చూడబోతేనో ఆ దేశాన ఎండి మేడాలంటనో మోయమ్మలు దిగి చూడబోతేనో ఆ రాజ్యాన పైడి మేడాలంటానో మాయమ్మలు దిగి చూడబోతేనో ఆ రాజ్యాన పైడి మేడాలంటనో మాయమ్మలు ఎంత సంపదున్న ఫలమేమి లేదాయ ధనరాశులెన్నున్న చింత తీరాదాయ సంతానమే లేక సంతోషం కరువాయే సంతానమే లేక సంతోషం కరువాయే సంతానమే లేక సంతోషం కరువాయే పూజలెన్నో చేసిరి దానాలు ధర్మాలు చెయ్యవట్టే ఆ దంపతులు మల్లన్న చరితం వినరే మోయమ్మలు మహిమలు గణరారమ్మో మాయమ్మలు ఆకలన్నోళ్ళకేమో ఆ నీలమ్మ అన్నమయ్యాదుకునే ఆ మా తల్లి వెళ్ళి కొండల్లోనా ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న గుళ్ళు గోపురాలు ఎన్నెన్నో తిరిగింది సాధువుల ఋషులను ఎందెన్నో అడిగింది ఎన్ని చేసిన సంతు కలగలేదు యమ్మ ఎన్ని చేసిన సంతు కలగలేదోయమ్మ ఎన్ని చేసిన సంతు కలగలేదోయమ్మ ఏ దేవుడు చూడడో నీలమ్మకు సంతానముడి గట్టడో అమ్మలారా ఏ దేవుడు చూడడో నీలమ్మకు సంతానముడి గట్టడో అమ్మలారా గూడు గూడున నీలమ్మ అయ్యయ్యో వలపోత ఉన్నాదమ్మో అక్కలారా గోడు గోడున నీలమ్మ అయ్యయ్యో వల పొత్త ఉన్నాదమ్మో అక్కల్లారా నీలమ్మ కన్నీరు శివపురము ముట్టేను నీలకంఠునికేమో మాల్యమందేనమ్మ దయచూపదలిచిండు కైలాసవాసుడు దయచూపదలిచిండు కైలాసవాసుడు దయచూపదలిచిండు కైలాసవాసుడు జంగమేషం గట్టిండో ఆ శంకరుడు కొల్లపురి చేరిండమ్మో ఆ శివుడైతే సంగమేశం గట్టిండో ఆ శంకరుడు కొల్లాపురి చేరిండమ్మో ఆ శివుడైతే గనగన గంటలు గుట్టే ఆ శంకరుడు గుబగుబ శంకులు ఊదే ఆ శివుడేమో గనగన గంటలు కొట్టే ఆ శంకరుడు గుబగుబ శంకులు ఊదే ఆ శివుడేమో నీలమ్మ వాకిట్ల శంకరుడు నిలవాడే జంగమయ్యను చూసి నీలమ్మ గదిలేను షాట కొంగుననైతే ముత్యాలు దేవట్టే శాట కొంగునైతే ముత్యాలు దేవట్టే శాట కొంగునైతే ముత్యాలు దేవట్టే నీలమ్మ ముఖము చూసి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో జంగమయ్య మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గణరారమ్మో మాయమ్మలు ఏమి కష్టం వచ్చేనే ఓ నీలమ్మ నీ బాధలు చెప్పవే ఓ నీలమ్మ వెళ్ళి కొండల్లోనా ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న
పిల్లల సంబూరాన నీలమ్మ ధర్మాలు విడిచిందమ్మో మాయమ్మ. దానమడిగి నొల్ల దండించవట్టేను, అచ్చగాన్లనేమో అరిగోస పెట్టేను, బిచ్చగాన్లనేమో కొట్టి సంపావట్టే. బిచ్చగాన్లనేమో కొట్టి సంపావట్టే, బిచ్చగాన్లనేమో కొట్టి సంపావట్టే. శంకరుడు కళ్ళ చూసే అబ్బబ్బ ఏమి నీలమ్మన్నాడో ఆ జంగముడు. మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మైమలు గనరారమ్మో మాయమ్మలు. బాపనే శంగట్టెను ఆ శంకరుడు, నీలమ్మ బేటికచ్చే ఆ ఈశ్వరుడు. కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న. మారు ఏషంలోని శంకరుణ్ణి చూసి బిచ్చగాడనుకోని చీపురందుకోని శంకరుణ్ణి ఊరి బయటకు తరిమించే. శంకరుణ్ణి ఊరి బయటకు ధరిమించే, శంకరుణ్ణి ఊరి బయటకు ఏ ధరిమించే. పండ్లు పటపట గురికేను ఆ శివుడైతే కళ్ళెర్ర చేసేనమ్మో ఆ శంకరుడు. పన్ను పడపడ కొరికేను ఆ శివుడైతే కళ్ళెర్ర చేసేనమ్మో ఆ శంకరుడు. జట్టనాంచారిని విలిసి ఆ శివుడైతే ఏమి చెప్పుతున్నాడో ఆ శంకరుడు. జట్టనాచారిని పిలిచి ఆ శివుడైతే ఏమి చెప్పుతున్నాడో ఆ శంకరుడు. కొల్లపురి పట్నాన్ని 7 ఏళ్ల దాకా ఆగమాగం చేసి అరిగోస వెట్టుమని నీకెదురు లేదని చెప్పి పంపేనమ్మా. నీకెదురు లేదా అని చెప్పి పంపేనమ్మ, నీకెదురు లేదా అని చెప్పి అబ్బబ్బ పంపేనమ్మ. ఎడమ కాలు పెట్టెను ఆ నాంచారి, మేడ మిత్తెలు కూర్చెను జట్టనాంచారి. ఎడమ కాలు పెట్టెను ఆ నాచారి, మేడ మిద్దలు కూర్చెను జట్టనాచారి. పట్నమంతా కాల్చెను అయ్యయ్యో దారిద్రమే తెచ్చెను ఆ రాజ్యాన. పట్నమంతా కాల్చెను అయ్యయ్యో దారిద్రమే తెచ్చెను ఆ రాజ్యాన. సంపదలన్నీ గాలే, మేడలన్నీ దూలే, నీలమ్మాది రెడ్డి 6 కొడుకులకు తినబోతే బుక్కేడు తిండేమో కరువాయే. తినబోతే బుక్కేడు తిండేమో కరువాయే, తినబోతే బుక్కేడు తిండేమో కరువాయే. కొల్లపూరి ప్రజలంతా పరాయి దేశాలకు మోగట్టిరి ఆ ఊరిడిసి. మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మైమలు గనరారమ్మో మాయమ్మలు. 6 పిల్లలతో ఆదిరెడ్డి నీలమ్మ బయలుల్లిరి ఆ ఊరిడిసి. కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న. అడవి దారినైతే వాళ్ళు వట్టినారు, ఎక్కరాని కొండలెక్కిపోతున్నారు, దిగరాని కొండలు దిగిపోతా ఉన్నారు. దిగరాని కొండలు దిగిపోతా ఉన్నారు, దిగరాని కొండలు దిగిపోతా ఉన్నారు. ఆకలి దూపాలని 6 పిల్లలేడు వట్టిరి ఆడవుల్లా. ఆకలి దూపాలని 6 పిల్లలేడ్వ వట్టిరి ఆడవుల్లా. ఆదిరెడ్డి నీలమ్మ అయ్యయ్యో అష్ట కష్టాలు పడిరి ఆడవుల్లా. ఆదిరెడ్డి నీలమ్మ అయ్యయ్యో అష్ట కష్టాలు పడిరి ఆడవుల్లా. నీలమ్మనేమో ఇల్లిల్లు తిరిగింది, రోకలి పట్టుకొని వడ్లు దంచుకుంటా కూలి కైకిలి చేసి కలో గంజో దాగిరి. కూలి కైకిలి చేసి కాలో గంజో దాగిరి, కూలి కైకిలి చేసి కాలో గంజో దాగిరి. జట్టనాచారైతే నువ్వు వీళ్ళంట శనిలాగా చుట్టుకునే ఓ దేవుడా. జట్టనాచారైతేను వీళ్ళెంట శనిలాగా చుట్టుకునే ఓ దేవుడా. ఉన్న కాడ ఉండనియ్యదో ఆ నాంచారి, తిన్న కాడ తిననియ్యదో ఆ జట్టది. తినకాడ ఉండనియ్యదో ఆ నాంచారి, తినకాడ తిననియ్యదో ఆ జట్టది. అష్ట కష్టాలల్లా ఆ దంపతులుండంగా ఆ జట్టనాచారి అరిగోస వెట్టంగా 7 ఏళ్ల కాలము దగ్గరికి రావట్టే. 7 ఏళ్ల కాలము దగ్గరికి రావట్టే, 7 ఏళ్ల కాలము దగ్గరికి రావట్టే. అప్పుడు గుర్తొచ్చెను నీలమ్మకు జంగమయ్య మాటలు ఓయమ్మ. మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మైమలు గనరారమ్మో మాయమ్మలు. తప్పు తెలుసుకున్నదో ఆ నీలమ్మ, తల్లడిల్లా వట్టెను ఆ నీలమ్మ. కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న.
గడియలు నెలలు నిండే నీలమ్మకు పండంటి బాలుడు పుట్టే ఆ తల్లికి గడియలు నెలలు నిండే నీలమ్మకు పండంటి బాలుడు పుట్టే ఆ తల్లికి బాలుడంటే బాలుడు కాదు ఓయమ్మ మల్లన్న దేవుడమ్మో ఆ బాలుడు బాలుడంటే బాలుడు కాదు ఓయమ్మ మల్లన్న దేవుడమ్మో ఆ అరెరెరె బాయి గడ్డ మీద బాలుడు ఉట్టంగా కాయని చెట్లేమో కాతకొచ్చినాయి పూయని కొమ్మల్ల పూతలే పూసినై పూయని కొమ్మల్ల పూతలే పూసినై పూయని కొమ్మల్ల పూతలే పూసినై మల్లన్న అని పిలిచిరో శ్రీశైల మల్లన్న అవతారమనిరి ఆ బాలుని మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనలారమ్మో మాయమ్మలు కళ్యాణ పట్నమున ఆ బాలుడు పెరుగుతున్నాడోయమ్మ మల్లయ్య కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న మామల రాజ్యాన విద్యలు నేర్చిండు కొల్లపురికి ఓను మామల్ని సెలవడిగి పైకంబాకి అడిగి తల్లిదండ్రులతో గదిలే పైకంబాకి అడిగి తల్లిదండ్రులతో గదిలే పైకంబాకి అడిగి తల్లిదండ్రులతో గదిలే కొల్లపూరి జరేనే ఆ మల్లన్న మేడ మిద్దెలు గట్టించే ఆ రాజ్యాన కొల్లాపూరి చేరేనే ఆ మల్లన్న మేడ మిద్దెలు కట్టించే ఆ రాజ్యాన పాడుబడ్డ గోడల్ని బాగు చేయించే గుళ్ళు గోపురాలెన్నో గట్టించే పాడుబడ్డ గోడల్ని బాగు చేయించే గుళ్ళు గోపురాలెన్నో కట్టించే ఎడమ చేత ఎండి రాసులు ఓసిండు కుడి చేత పైడి రాసులు ఓసిండు కచ్చీరు ఎక్కిండు రాజ్యమేలుతుండు కచ్చీరు ఎక్కిండు రాజ్యమేలుతుండు కచ్చీరు ఎక్కిండు రాజ్యమేలుతుండు దాన కంకణం కట్టుకొని మల్లన్న దాన ధర్మం చేస్తుండో ఆ దేశాన దాన కంకణం కట్టుకొని మల్లన్న దాన ధర్మం చేస్తుండో ఆ దేశాన లగ్గాలు గానులకు తోడుండి లగ్గాలు చేయిస్తుండో ఆ మల్లయ్య లగ్గాలు గానులకు తోడుండి లగ్గాలు చేయిస్తుండో ఆ మల్లయ్య ఊరిడిసిపోయిన ప్రజలు తిరిగొచ్చిండ్రు కొల్లపురి పట్నము పచ్చంగా నిలిచింది సుఖ సంతోషాలతో ప్రజలు జీవించంగా సుఖ సంతోషాలతో ప్రజలు జీవించంగా సుఖ సంతోషాలతో ప్రజలు జీవించంగా మామల బిడ్డలను మల్లయ్య తీసుకొచ్చినాడమ్మో ఆ మల్లయ్య మల్లన్న చరిత్ర వినరే ఓయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు ఆరుగురు అన్నలకు వాళ్ళను ఇచ్చి లగ్నం చేసెను ఆ మల్లయ్య కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న ఆరుగురు అన్నలకు పెండ్లైతే చేసిండు అడిగినోళ్ళ కల్ల దానాలు చేత్తండు తన పెండి మాటైతే అసలు దీత్తలేడు తన పెళ్లి మాటైతే అసలు దిద్దలేడు తన పెళ్లి మాటైతే అసలు దిద్దలేడు లోకాల శంకరుడు విష్ణువు బ్రహ్మతో కలిసేనమ్మో దేవలోకాన లోకాల శంకరుడు విష్ణువు బ్రహ్మతో కలిసేనమ్మో దేవలోకాన దేవరాజు మల్లయ్యకు పెళ్లి మాట చెప్పాలని బయలెల్లిరో త్రిమూర్తులు దేవరాజు మల్లయ్యకు పెళ్లి మాట చెప్పాలని బయలుదేరిరో త్రిమూర్తులు జంగమేషం గట్టి భూలోకమచ్చిండ్రు కొల్లపురి పట్నంకు చేరవచ్చినారు కచ్చీరు ముందుకు రానే వచ్చిరమ్మ కచ్చీరు ముందుకు రానే వచ్చిరమ్మ కచ్చీరు ముందుకు రానే వచ్చిరమ్మ మల్లయ్య కండ్ల చూసే ఆ ముగ్గురిని వంగి దండాలు పెట్టే ఆ ముగ్గురికి మల్లయ్య కళ్ళ చూసే ఆ ముగ్గురిని వంగి దండాలు పెట్టే ఆ ముగ్గురికి మారు దండం పెట్టక వాళ్ళైతే కచ్చీరు దాటిరమ్మో ఆ జంగాలు మారు దండం పెట్టక వాళ్ళైతే కచ్చీరు దాటిరమ్మో ఆ జంగాలు జంగాల కడ్డము మల్లయ్య ఎదిరిగిండు తప్పులు నావైతే మన్నించుమన్నాడు మారు దండం పెట్ట మనసేల రాదానే మారు దండం పెట్ట మనసేల రాదానే మారు దండం పెట్ట మనసేల రాదానే అప్పుడు శంకరుడు ఏమనబట్టే ఓయి ఓయి బాలుడా మల్లయ్య మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు పెళ్లి కాని వాడివి
లగ్గమయ్యేదాకను ఓ మల్లయ్య రాజ్యమేలా రాదనే ఆ శంకరుడు లగ్గమయ్యేదాకను ఓ మల్లయ్య రాజ్యమేలా రాదనే ఆ శంకరుడు లగ్గమయ్యినంకనే నీ దానాన్ని ముడతమని పోయిండ్రమ్మో ఆ ముగ్గురు లగ్గమయ్యినంకనే నీ దానాన్ని ముడతమని పోయిండ్రమ్మో ఆ ముగ్గురు జంగాల మాటను మనసులో పెట్టుకొని లింగాల సెల్లను భుజాన వేసుకొని నీలమ్మ బేటికి చేరవచ్చే మల్లు నీలమ్మ బేటికి చేరవచ్చే మల్లు నీలమ్మ బేటికి చేరవచ్చే మల్లు ఉలుకు పలుకు లేకుండా మల్లయ్య సిన్నవై కూసున్నాడు ఆ బాలుడు ఉలుకు పలుకు లేకుండా మల్లయ్య సిన్నవై కూసున్నాడు ఆ బాలుడు తల్లి తల్లాడిల్లెనో ఓ కొడుక ఏం కష్టం వచ్చేనెనో ఆ నీలమ్మ తల్లి తల్లాడిల్లేనో ఓ కొడక ఏ కష్టం వచ్చేనను ఆ నీలమ్మ దేవరాజు మల్లయ్య జంగాల మాటను తల్లి నీలమ్మకు తలపోస్తూ చెప్పిండు అట్లయితే నీ పెళ్లి చేస్తాననే ఆ తల్లి అట్లయితే నీ పెళ్లి చేస్తాననే ఆ తల్లి అట్లయితే నీ పెళ్లి చేస్తాననే ఆ తల్లి బ్రాహ్మణుల వినిపించెను నీలమ్మ బలము చూడు మంటదో ఆ మా తల్లి మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనదారమ్మో మాయమ్మలు లగ్న బలము చూసిరి ఆ బ్రాహ్మణులు 6 నెలలే బలముందండ్రి ఆ బ్రాహ్మణులు కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న ఆరు నెలల తర్వాత 7 ఏళ్ల దాకాను బలము లేదని చెప్పి బ్రాహ్మణులు వలకంగా మల్లయ్య పొట్టువిచ్చి పిల్లకై పంపింది మల్లయ్య పొడివిచ్చి పిల్లకై పంపింది మల్లయ్య పొడివిచ్చి పిల్లకై పంపింది దేశ దేశాలు తిరిగిరో ఆ బ్రాహ్మణులు రాజ్యాలెన్నో తిరిగిరో ఆ బ్రాహ్మణులు దేశ దేశాలు తిరిగిరో ఆ బ్రాహ్మణులు రాజ్యాలెన్నో తిరిగిరో ఆ బ్రాహ్మణులు ఎన్ని ఊర్లు తిరిగినా మల్లయ్యకు తగిన జోడి దొరకదే ఏ దేశాన ఎన్ని ఊళ్ళు తిరిగినా మల్లయ్యకు తగిన జోడి దొరకదే ఏ దేశాన వలవల వాళ్ళైతే వలపుత్ర ఉండంగా పెద్ద బాపనేశాన శంకరుడు కనవాడే దేవగిరి పట్నాన బాల దొరుకునానే దేవగిరి పట్నాన బాల దొరుకునానే దేవగిరి పట్నాన బాల దొరుకునానే దేవగిరి పట్నం చేరి ఆ గోనె పటారెట్టిని కలిసిరి ఆ బ్రాహ్మణులు దేవగిరి పట్నం చేరి ఆ గోనె పటారెడ్డిని కలిసిరి ఆ బ్రాహ్మణులు మల్లయ్య పోటు విచ్చి తామైతే వచ్చిన సంగతి చెప్పిరో ఆ బ్రాహ్మణులు మల్లయ్య పోటు విచ్చి తామైతే వచ్చిన సంగతి చెప్పిరో ఆ బ్రాహ్మణులు నా బిడ్డకు తగిన వరుడు మల్లయ్య అని బిడ్డనిస్తానాన్ని బ్రాహ్మణులకు మాటిచ్చి భార్యగానోరే మాసమ్మకు చెప్పే భార్యకనోరే మాసమ్మకు చెప్పే భార్యకనోరే మాసమ్మకు చెప్పే మంది మాటలు పట్టుకొని మాసమ్మ కాపులకు గతి లేదనే ఆ మాసమ్మ మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనలారమ్మో మాయమ్మలు నా బిడ్డను ఇయ్యాలంటే ఆ మల్లయ్య షర్తు చెల్లించాలనే ఆ మాసమ్మ కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న కోటి మాయలు గల్గిన మల్లన్న కొలువయ్యి ఉన్నాడమ్మో మాయమ్మలు కోటి మాయలు కలిగిన మల్లన్న కొలువయ్యి ఉన్నాడమ్మో మాయమ్మలు కోరుకున్నోళ్లకు కొడుకుల నొడిగట్టే అడిగినోళ్ళ కల్లా ఆడి బిడ్డలనిచ్చే బండా సురికల్లోని బంగారు దేవుడు బండ సొరికెల్లోని బంగారు దేవుడు బండ సొరికెల్లోని బంగారు దేవుడు మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనరారమ్మో
సౌరామడిగే 10 లక్షల విలువది పాతన ఉంగరం అడిగేనమ్మో ఆ మాసమ్మ 10 లక్షల విలువది పాతన ఉంగరం అడిగేనమ్మో ఆ మాసమ్మ 100,000 విలువది నల్ల పూసాల పేరడిగేనో ఆ మాసమ్మ 100,000 విలువది నల్ల పూసాల పేరడిగేనో ఆ మాసమ్మ కొల్లపూరి నుంచి దేవగిరి దాకా ఎండి గుంజలు వాతి కనకప్పు రేకులతో పందిల్లెయ్యాలని పంతం పట్టినాది పందిల్లెయ్యాలని పంతం పట్టినాది పందిల్లెయ్యాలని పంతం పట్టినాది అడుగడుగునా గుండు బాయిలు దవ్వించి బంగారు తంతెలు గట్టి ఇయ్యమని చెప్పే అడుగడుగున గుండు బాయిలు దవ్వించి బంగారు తంతేలు గట్టియమని చెప్పే ఏనుగు గుర్రాల్ని గట్టె ఇయ్య బంగారు గొలుసులు కావాలనే ఆ మాసమ్మ ఏనుగు గుర్రాలను గట్టెయ్య బంగారు గొలుసులు కావాలని ఆ మాసమ్మ షరతులన్నీ విన్న బ్రాహ్మణుల ముఖాలు ముచ్చెమటలు పోసే వణుకుతున్నారమ్మ పద్మాదేవి ఫోటో తీసుకున్నారు వాళ్ళు పద్మాదేవి ఫోటో తీసుకున్నారు వాళ్ళు పద్మాదేవి ఫోటో తీసుకున్నారు వాళ్ళు కొల్లపూరి జేరిరి పద్మాల దేవి ఫోటో ఇచ్చిరి మల్లయ్యకు మల్లన్న చరిత వినవే పోయమ్మలు మైమలు గనరారమ్మో మాయమ్మలు రాసుకొచ్చిన షరతులు మల్లయ్య చేతుల్లా పెట్టినారా బ్రాహ్మణులు కొండ్రెల్లి కొండల్లోన పోయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న మల్లయ్య గుండెలు గూబెలు మన్నాయి మాసమ్మ షరతులు నేనెట్లా తీర్చాలే పిల్ల లేకపోయినా పర్వాలేదన్నాడు పిల్ల లేకపోయినా పర్వాలేదన్నాడు పిల్ల లేకపోయినా పర్వాలేదన్నాడు చిన్ననాటి మిత్రుడో సంగయ్య మల్లయ్యనో దాచెనో ఆ సంగయ్య చిన్ననాటి మిత్రుడో సంగయ్య మల్లయ్యనో దాచెనో ఆ సంగయ్య మామల దగ్గరనో మనమెల్లి బాకీ తెద్దామన్నాడో ఆ సంగయ్య మామల దగ్గరను మనం వెళ్ళి బాకీ తెద్దామన్నాడు ఆ సంగయ్య సంగయ్య మల్లయ్య ఏనుగు గుర్రాలెక్కి కళ్యాణపట్నము బయలెళ్ళినారమ్మ మామల దగ్గరకు చేరవచ్చినారు మామల దగ్గరకు చేరవచ్చినారు మామల దగ్గరకు చేరవచ్చినారు గనోరే మాసమ్మ పెట్టిన శక్తులు మామలకు చూపించెను ఆ మల్లయ్య గనూరే మాసమ్మ పెట్టిన షరతులు మామలకు చూపించెను ఆ మల్లయ్య ఆ పాత కళ్యాణపట్నము నాకైతే సెలవు పెట్టమన్నాడు ఆ మల్లయ్య ఆ పాత కళ్యాణ పట్నము నాకైతే సెలవు పెట్టుమన్నాడు ఆ మల్లయ్య మామలంటున్నారు అల్లుడ మల్లయ్య ఆ పట్నం మీదనే ధనమై సమ్మున్నది 12 శిరసుల నాగరాజు కావలుంది 12 శిరసుల నాగరాజు కావలుంది 12 శిరసుల నాగరాజు కావలుంది తొవ్వాల పొలములల్లా కావలి పోతాలింగాడున్నాడో ఓ మల్లయ్య మల్లన్న చరిత వినదే పోయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు ఆదనము కోసం పోతే ఒరి మల్లయ్య పానాలే పోవునని రో ఆ మామలు కొండ్రెల్లి కొండల్లోన పోయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న చెప్పిన ఇనకుండా బయలెల్లే మల్లయ్య పొలము గాసే పోత లింగడు ఎదురొచ్చే ఇరగోలాలు వట్టి మల్లుతో గలవాడే ఇరగోలలు వట్టి మల్లుతో గలవాడే ఇరగోలలు వట్టి మల్లుతో గలవాడే పోతలింగన్నైతేనో మల్లయ్య ఓడించినాడో ఎమ్మో మల్లయ్య కోతలింగన్నైతేనో మల్లయ్య ఓడించినాడు ఎమ్మో మల్లయ్య శరణు జొచ్చినాడమ్మో పోతలింగడు దారి చూపినాడమ్మో మల్లయ్యకు శరణు దొచ్చినాడమ్మో పొగలింగడు దారి చూపినాడమ్మో మల్లయ్యకు తొవ్వల్ల దయ్యాలు అడ్డమచ్చాపంగ దయ్యాలతో మల్లు యుద్ధాలే చేసిండు దయ్యాల నోడించి ముందు పోతున్నాడు దయ్యాల నోడించి ముందు పోతున్నాడు దయ్యాల నోడించి ముందు పోతున్నాడు ధనమై సమ్మ దగ్గరికి మల్లయ్య చేరవచ్చినాడమ్మో ఆ బాలుడు ధనమై సమ్మ దగ్గరికి మల్లయ్య చేరవచ్చినాడమ్మో ఆ బాలుడు మల్లును
నాగుతో కాబట్టి గిరగిరా దింపిండు నాగన్న ఓడిపోయి ఆ ధనమంతా మల్లన్నకిచ్చినాడో ఆ నాగన్న నాగన్న ఓడిపోయి ఆ ధనమంతా మల్లన్నకిచ్చినాడో ఆ నాగన్న బండల్ల ధనము నింపి ఆ బాలుడు బయలెల్లినాడు యమ్మ మల్లయ్య బండల్ల ధనము నింపి ఆ బాలుడు బయలెల్లినాడు యమ్మ మల్లయ్య కొల్లాపూరి నుంచి దేవగిరి దాకా బంగారు గుంజలు ముత్యాల పందిర్లు 11 ఆమెడ దూరం వేయించే పందిర్లు 11 ఆమెడ దూరం వేయించే పందిర్లు 11 ఆమెడ దూరం వేయించే పందిర్లు ఒక్క ఆమెడ దూరము అత్త మామల నెయ్యమన్నాడు ఆ మల్లయ్య ఒక్క ఆమెడ దూరము అత్త మామలనే మన్నాడు ఆ మల్లయ్య గడగడ వణికిందమ్మో ఆ పందిర్లు ఏమి తెచ్చేదునానే ఆ మాసమ్మ గడగడ వణికిందమ్మో ఆ పందిర్లు ఏమి తెచ్చేదుననే ఆ మాసమ్మ చిలుక రామన్నతో ఉత్తరం పంపేను అత్త మామలకిచ్చి రమ్మనే మల్లయ్య అది చూసి ఆ అత్త మామలు వణికిరి అది చూసి ఆ అత్త మామలు వణికిరి అది చూసి ఆ అత్త మామలు వణికిరి పచ్చని పల్లకిలో ఆ మల్లయ్య బయలుదేరినాడమ్మో దేవాగిరికి మల్లన్న చరితం వినరే పోయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు అత్త మామలు భయపడి గుమ్మిల దాగుకున్నారో ఎమ్మో వాళ్ళైతే ఊరెల్లి కొండల్లోన పోయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న బొంగూరం చేబట్టి పైడి జాల ఇడిసే గిరగిర బొంగూరం గిర్రుమని తిరిగేను అత్త మామల జుట్టు వట్టి లాక్కొచ్చేను అత్త మామల జుట్టు వట్టి లాక్కొచ్చేను అత్త మామల జుట్టు వట్టి లాక్కొచ్చేను కాళ్ళు పట్టుకున్నారో అత్త మామలు శరణు జొచ్చినారమ్మా మల్లయ్యను కాళ్ళు పట్టుకున్నారో అత్త మామలు శరణు జొచ్చినారమ్మ మల్లయ్యను పద్మాల దేవితోని మల్లయ్యకు పెళ్లి జరిపినారమ్మో వాళ్ళైతే పద్మాల దేవితోని మల్లయ్యకు పెళ్లి జరిపినారమ్మో వాళ్ళైతే ముత్యాల పందిట్ల మల్లయ్య పెండ్లాయ ముత్తైదువలు దేవదేవుండు వచ్చిరి రాజ్యాన రాజులు తరలి వచ్చినారు రాజ్యాన రాజులు తరలి వచ్చినారు రాజ్యాన రాజులు తరలి వచ్చినారు రంగరంగ వైభవంగా మల్లయ్య పెళ్లి జరిగినాదమ్మో ఓయమ్మలు రంగరంగ వైభవంగా మల్లయ్య పెళ్లి జరిగినాదమ్మో ఓయమ్మలు మేళ తాళాలతోని పద్మాల దేవితో కదిలేనమ్మో కొల్లాపూరి వేల తాళాలతోని పద్మాల దేవితో గదిలినమ్మో మల్లయ్య కొల్లాపురి పట్నము మల్లయ్యేలుతుండు వదినెల్లో పెద్దది వన్నెలక్కముంది మరిది రాచరికం ఓర్వజాలదాయే మరిది రాచరికం పూర్వజాలదాయే మరిది రాచరికం పూర్వజాలదాయే చెల్లెల్ల వినిసినాదో అక్కమ్మ కపట బుద్ధి చెప్పేను చెల్లెల్లకు మల్లన్న చరితం వినరే ఓయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు ఆరుగురన్నాలుండంగా చిన్నోడు రాజ్యమెట్లేలు నానే ఆ అక్కమ్మ కొమ్రెల్లి కొండల్లోన ఓయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న ఏమన్నా చేసి తారుమారు చేసి పన్నాగమేసి మల్లయ్య పని బట్టి మన భర్తలు రాజ్యమేలాలని చెప్పే మన భర్తలు రాజ్యమేలాలని చెప్పే మన భర్తలు రాజ్యమేలాలని చెప్పే నాటకమాడిందమ్మో అక్కమ్మ చెల్లెల్ల వంపిందమ్మో అక్కమ్మ నాటకమాడిందమ్మో అక్కమ్మ చెల్లెల్ల వంపిందమ్మో అక్కమ్మ పాము పాము అన్నారో పెదవదినే ఇంట్లో పాముందన్నారో ఆ వదినేలు పాము పాము అన్నారు పెదవదినే ఇంత పాముందన్నారు ఆ వదినేలు అయ్యయ్యో వదినాని అడుగు ముందడికేసి శకునాలేదురైన మల్లయ్య నిలువక వదినే అక్కమ్మ మేడకొచ్చే మల్లు వదినే అక్కమ్మ మేడకొచ్చే మల్లు వదినే అక్క
మల్లయ్య ఐదుగురు వదినేలైతే మల్లన్నను లోపలికి నూకేసిండ్రో ఓయమ్మ ఐదుగురు వదినేలైతే మల్లన్నను లోపలికి నూకేసిండ్రో ఓయమ్మ బయట తలుపులు పెట్టి వదినేలు పోయిండ్రు కామేది వదినాని మల్లయ్య అడిగేను పాము లేదు ఏమీ లేదా అని నవ్వింది పాము లేదు ఏమీ లేదా అని నవ్వింది పాము లేదు ఏమీ లేదా అని నవ్వింది నీ మీద మనసన్నదో ఆ అక్కమ్మ రెక్కబట్టి గుంజెను ఆ మల్లును మల్లన్న చరిత వినదే ఓయమ్మ కొండ్రెల్లి కొండెల్లా ఓయమ్మ పట్టే మంచమేసిను మల్లో మరిది ప్రవలించు రామయ్యో నా మరిది రంగలే బుడగల్లోన మల్లన్న కోటి మాయలు కలిగిన మల్లన్న కొలువయ్యి ఉన్నాడమ్మో మాయమ్మలు కోటి మాయలు కలిగిన మల్లన్న కొలువయ్యి ఉన్నాడమ్మో మాయమ్మలు కోరుకున్నోళ్ళకు కొడుకుల నుడిగట్టే అడిగేనోళ్ళ కల్లా ఆడే బిడ్డలనిచ్చే బండ సుర్కెల్లోని బంగారు దేవుడు బండ సుర్కెల్లోని బంగారు దేవుడు బండ సుర్కెల్లోని బంగారు దేవుడు గంగరేని సెట్టంట చెట్టు కింద దేవరాజు గుండెలంట ఉన్నాయి గడగడ వెళ్ళయ్య వణుకుతున్నాడమ్మ కాలు వట్ట పాని ఏమంటావల పెసి పసుపు బండారితో పట్నాలు వేసేది భక్తియంట తల్లి లాంటి దానిలో వదిన నీ కొడుకు లాంటోనమ్మో వదినే లాంటి దానివో వదిలే నీ కొడుకు లాంటోనమ్మో వదిలే నా రెక్క ఎడుపు మానే ఆ మల్లయ్య 10 ఏళ్ళ పాపడి బట్టే ఆ మల్లయ్య ఎంగా బజలాడమ్మ ఇనకుంటే మల్లింగాల పిల్లను మల్లయ్య దంపిండు కాకల దుల్పారి బయట కాకలించి చూడసాలని మల్లయ్య వృతాదరికి సంగయ్యకు సంగత చెప్పేను అప్పులు ఎవరదాగలిగి సాయయ్యలు కష్టాలు కదితేనే మల్లన్న సంగయ్య ఉని బాడ్స చేత బట్టినాడు కష్టాలను మొత్తుకొని చిత్తారాజేసి మల్లయ్యను దాచిపెట్టి సంగయ్య మల్లయ్య కాలం పిల్ల సంగయ్య మల్లయ్య మారెడ్డి దంపతులున్నారు ఐదుగురు వదినలేమో భర్తలను లేని పోని మాటలే చెప్పిండ్రు మల్లన్న చెత్తలెనరే పోయమ్మల్ల ఎక్కి చూడబోతేను ఆ దేశాన ఆడోళ్ళ మాటలు విని ఆ కాపులు అగ్రపు పొందాల్చిరి మల్లయ్యపై మేడాలల్లనా ఓయమ్మల దిగి చూడబోతేను ఆ రాజ్యాన పైడి మేడాలంటను మాయమ్మలు దిగి రాబోతేను రాజన పైడి మేడాలంటను మాయమ్మలు ఎంత సంపాదున్న ఫలమేమి లేదాయ ధనరాశులెన్నున్న చింత తీరదాయ సంతానమే లేక సంతోషం కరువాయ సంతానమే లేక సంతోషం కరువాయ సంతానమే లేక సంతోషం కరువాయ పూజలెన్నో చేసిరి దాన మల్లయ్య జాడకి వాళ్ళే బయలుదేరి సంగయ్యను బట్టి జాడేగా నడిగిండు నా మాట ఇంటే జాడ చెప్తాననే ఆకలనే రక్కెను అనియమ్మ అన్నమయ్య చూసుకునే రాజాది రాజులనైతే సంగయ్య పిలిపించుమన్నాడమ్మో వాళ్ళతో రాజాది రాజులైతే సంగయ్య పిలిపించుమన్నాడమ్మో వాళ్ళకి దేవాన దేవతుల్ని రమ్మని కబురియమన్నాడమ్మో సంగయ్య దేవాన దేవతుల్ని రమ్మని కబురియమన్నాడమ్మో సంగయ్య రాజులు దేవతలు అందర్నీ రప్పించే మల్లయ్యకు వాళ్ళు విష పరీక్ష పెట్టిండ్రు విషపన్నందిని కూడా నువ్వు బతికినట్టయితే విషపన్నందిని కూడా నువ్వు బతికినట్టయితే విషపన్నందిని కూడా నువ్వు బతికినట్టయితే నీ తప్పుండాదన్నారో ఆ రాజులు విషమన్నందినుమన్నారో ఆ దేవతలు నీ తప్పుండాదన్నారో ఆ రాజులు విషమన్నందినమన్నారో ఆ దేవతలు విషమన్నందిని కూడా మల్లయ్య బతికి బయట పడ్డాడో ఆ మల్లయ్య విషమన్నందిని కూడా మల్లయ్య బతికి బయట పడ్డాడు ఆ మల్లయ్య అప్పటికి ఆ వదినే వన్నేల అక్కమ్మ వగలాడి తన మూతో ఎత్తుపై ఎత్తేసి మల్లయ్య నెట్లైనా సంపియాలనుకునే మల్లయ్య నెట్లైనా సంపియాలనుకునే మల్లయ్య నెట్లైనా సంపియాలనుకునే మల్లో పరీక్ష పెట్టిందో మల్లయ్యకు రాజులతో చెప్పించేనే అక్కమ్మ మల్లో పరీక్ష పెట్టిందో మల్లయ్యకు రాజులతో చెప్పించేనే అక్కమ్మ సలసలగా గేటి నూనె గుండంలో ఉంగరమేసినారో ఆ రాజులు సలసలగా గేటి గుండంలో ఉంగరమేసినారో ఆ రాజులు
పాపకారి ఆ వదినే ముఖము నల్లవాడే అప్పుడు మల్లయ్య ఏమాని అంటుండు అప్పుడు మల్లయ్య ఏమాని అంటుండు అప్పుడు మల్లయ్య ఏమాని అంటుండు పాపకారి వదినే ముఖము నేను చూడ వదినే ఉన్న కాడ నేనుండనన్నాడు పాపకారి వదిలే ముఖము నేను చూడ వదిలే ఉన్న కాడ నేనుండనన్నాడు సంగయ్యకు చెప్పేనా ఈ ముచ్చట భార్యతోని చెప్పేనా మల్లయ్య సంగయ్యకు చెప్పేనా ఈ ముచ్చట భార్యతోని చెప్పేనా మల్లయ్య కోలాగలు తీసుకొని నాగలి భుజానేసి పద్మాల దేవితో మిత్రుడు సంగయ్యతో కొల్లాపురి పట్నం మిడిసెల్లిపోవట్టిరి కొల్లాపురి పట్నం మిడిసెల్లిపోవట్టిరి కొల్లాపురి పట్నం మిడిసెల్లిపోవట్టిరి ఎల్లిపోయే కొడుకును చూసింది నీలమ్మ ఎంటబడి ఉరికొచ్చిందో ఆ తల్లి మల్లన్న చరితం వినరే పోయమ్మలు మహిమలు గనరారమ్మో మాయమ్మలు కొడుకు మీద పడ్డదో నీలమ్మ గోడు గోడున ఏడ్చెను ఆ తల్లి కొమ్రెల్లి కొండల్లో నా పోయమ్మ కొండంత దేవుడమ్మో మల్లన్న నా బిడ్డ మల్లయ్య నన్నిడిసిపోకురా నువ్వు లేక నేను ఎట్లా బతుకుదు బిడ్డ కలకాల కన్నీరు పెట్టింది నీలమ్మ కలకాల కన్నీరు పెట్టింది నీలమ్మ కలకాల కన్నీరు పెట్టింది నీలమ్మ ఏ రాజ్యమని పోతావో నా కొడుక ఏ దేశమని పోతావో నా కొడుక ఏ రాజ్యమని పోతావో నా కొడక ఏ దేశమని పోతావో నా కొడక నీకెన్ని కష్టాలొచ్చే మల్లయ్య నీకెన్ని బాధలొచ్చే చిన్న కొడుక నీకెన్ని కష్టాలొచ్చే మల్లయ్య నీకెన్ని బాధలొచ్చే చిన్న కొడక అప్పుడు మల్లయ్య అడవి దారి బట్టే కాకులు దూరానట్టి కారడవిలాజొచ్చే గద్దలు జొర్రాలేని పెద్దడవిలాజొచ్చే గద్దలు జొర్రాలేని పెద్దడి విలాజొచ్చే గద్దలు జొర్రాలేని పెద్దడి విలాజొచ్చే ఎక్కరాని కొండలు